హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన డైరీలో రెసిపీ ఏంటంటే బర్డ్స్ నెస్ట్ కేక్ అండి. ఇది స్వీట్ రెసిపీ అనమాట. దీన్ని బర్డ్స్ నెస్ట్ కేక్ అని ఎందుకన్నారంటే, మన పిచ్చుగూడు ఎలా నెస్ట్ని ప్రిపేర్ చేసుకుంటుందండి, సన్నగా కొబ్బరి పీచులను తీసుకెళ్ళి నెస్ట్ని ప్రిపేర్ చేసుకుంటుంది కదా, మన కేక్ కూడా అట్లానే ఉంటుంది. సన్నగా చాలా క్రంచీగా ఉంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. దీనికైతే ముందుగా ఒక బాటిల్ అయితే కావాలండి. మనం డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా, స్ప్రైట్ బాటిల్ లైక్ అట్లాంటివి ఏదైనా ఒక బాటిల్ అయితే కావాలి. దాని క్యాప్కి ఇలా సన్నగా హోల్స్ పెట్టుకోవాలి. మనం పిన్నీసు కానీ సూది కానీ ఉంటుంది కదా, ఆ నీడిల్తో అయినా పెట్టుకోవచ్చు. చాలా సన్నగా పెట్టుకోవాలి. లావుగా పెట్టుకున్నారంటే కేక్ అస్సలు బాగుండదండి. సన్నగా ఉండాలి. చాలా చూస్తున్నారు కదా, నేను చూపించినట్లుగా ఉండాలన్నమాట. ఇంత సన్నగా పెట్టుకోండి. రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టుకోండి. జల్లెడ పెట్టుకొని ఇందులో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. తీసుకొని గడ్డలేమీ లేకుండా చక్కగా జల్లించుకోండి. 2 కప్పులు కూడా జల్లించుకున్న తర్వాత అందులోకి 2 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుందండి. 1/2 కప్పు మొక్కజొన్న పిండి వేసుకొని దీన్ని కూడా గడ్డలు లేకుండా చక్కగా జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత ఇందులోకి షుగర్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి మీరు సాల్టీగా కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకా 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఈ మిక్స్చర్ని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీకు స్వీట్గా కావాలంటే ఈ రెసిపీ స్వీట్గా చేసుకోవచ్చు, లేదంటే స్పైసీగా కావాలంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్పైసీగా కావాలంటే షుగర్ని స్కిప్ చేసి జస్ట్ కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా క్రంచీగా వస్తాయి అలా అయినా కూడా. తర్వాత మిక్చర్ని అంతా పొడిపిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నాకు ఇక్కడ వాటర్ వచ్చి 1/2 లీటర్ వరకు పట్టాయండి. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. వాటర్ని ఒక్కసారిగా పోయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గడ్డలు అనేది ఏమీ లేకుండా కలుపుకోండి బాగా మిక్స్చర్ని. మిక్స్చర్ అనేది సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. చూపిస్తున్నాను కదా నేను, ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నేను తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండికి అలాగే 1/2 కప్పు మొక్కజొన్న పిండికి 1/2 లీటర్ వాటర్ అయితే పట్టాయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని నేను ముందుగా చూపించాను కదా బాటిల్, ఏదైనా ఎంటీ బాటిల్ తీసుకోండి. మన దగ్గర డ్రింక్స్ తాగేసిన ఎంటీ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, ఆ బాటిల్లో అయితే శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి ఈ మిక్చర్ అంతా కూడా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకునేటప్పుడు ఏదైనా ఎడ్జెస్ షార్ప్గా ఉండే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫిల్ చేసుకోండి, లేదంటే బాటిల్ అంతా పడుతుంది. ఎడ్జెస్ షార్ప్గా ఉంటే ఏంటంటే చక్కగా పడుతుంది బాటిల్లోకి. తర్వాత ఫిల్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత నేను క్యాప్ చూపించాను కదా, క్యాప్కి ఇలా సన్నగా పెట్టుకోవాలి హోల్స్. పిన్నీస్తో అయితే సరిపోతుందండి. పెట్టుకున్న తర్వాత ఆ బాటిల్కి క్యాప్ని అడ్జస్ట్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చక్రాలు తయారు చేసుకునేటప్పుడు చక్రాలు గిద్దల్లోంచి ఎలా నొక్కుతామో అలా నొక్కుకుంటూ తిప్పుకుంటూ మొత్తం ఫామ్ అయ్యేలాగా ఇలా వేసుకోండి, నేను చూపించినట్లుగా.
వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. 1 మినిట్ ఆగిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోండి. మనకి నెస్ట్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి దీన్ని. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ కొంచెం ప్రెస్ చేయండి, అది మళ్ళీ విడిపోకుండా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద పైన కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. స్టవ్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఎలా వేసుకోవాలో. జస్ట్ బాటిల్ని ప్రెస్ చేసుకుంటూ తిప్పుకుంటూ వేయండి. వేసేటప్పుడు కూడా స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ ఆగిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ లాగా ఫోల్డ్ చేసుకొని కింద పైన కూడా ఈవెన్గా కాలేలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటాయండి. చూడండి ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. మీకు ఫోల్డ్ చేయడం కుదరడం లేదంటే వేరే గరిటె సహాయంతో ఫోల్డ్ చేసుకోండి. ఇలా మిగిలిన పిండి అంతా కూడా వేసాను అనమాట నేను. చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పట్టవు, అలాగే టైం కూడా ఎక్కువగా పట్టదు. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ కదా. అలాగే అనుకోకుండా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇంట్లో ఏమీ లేవనుకుంటే ఇలా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చండి. చాలా క్విక్గా కూడా అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అండ్ నేను మీకు సౌండ్ కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రంచీగా వస్తుందో. చూసారు కదా, చాలా బాగుంటాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.